రోజుల తర్వాత ఇది సీతారామం సినిమా తర్వాత ఒక మంచి ప్యూర్ సినిమా వచ్చిందంటే నేను ఇదే చెప్తాను అనమాట. ఎందుకంటే ఇది సినిమా కాదు, 4 పాటలు 4 ఫైట్లు ఉంటే సినిమా అనుకుంటున్నారు కాదు, మంచి కంటెంట్ ఉండాలి. అరే ఏం తీసినాడు, దిమాగ్ పెట్టినాడు కొంచెం. అది వేరే 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 సినిమా గురించి చాలా మంచి చెప్పాడు అన్నాడు మెసేజ్. 10th నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఎవడైనా కానీ గుద్దవాలిపోయే సినిమా అనమాట. ఎందుకంటే ఎవరో కూడా మిస్ ఫైర్ కింద 18 లోపు ఎవడో కూడా లవ్ చేయొద్దు. శివాజీకి ఒక లైఫ్ ఇచ్చాడు అనమాట డైరెక్టర్. చాలా ప్రియదర్శి కూడా అరే కొన్ని క్యారెక్టర్స్ అసలు ఇది లేకపోతే ఫ్లాప్ అనుకుంటాం కదా, అలాగే ఉందన్నమాట. ప్రియదర్శి లేకపోతే సెకండ్ సినిమా లేదు. చాలా బాగుంది బ్రో, గూస్ బంప్స్ వచ్చినాయి చాలా చాలా సీన్స్ కి అనమాట. చాలా మంచి సినిమా. దీని గురించి తక్కువ మాట్లాడాలి, ఎక్కువ చెప్పుకోవాలి. అరే హీరోయిన్ హీరో కాదు, 2 క్యారెక్టర్స్ అంతే. ఇద్దరి మధ్యన ఫైట్, ఆ ఫైట్ అన్నది ఏంటి స్టోరీ ప్రెజెంటేషన్ బాగుందా. హీరో సెకండ్ హాఫ్ లో నోట్లోంచి ఒక్క మాట కూడా బయటికి రాదు, అంతకుమించి ఇంకేం. ఫస్ట్ హాఫ్ లో కూడా 2-3 సార్లు మాట్లాడతాడు అంతే. సో ఇక్కడ కూడా లాగ్ ఏం లేదు, అసలు లాగ్ కాదు. ఇంకా ఇంకొంచెంసేపు ఉండే. నాకు మాత్రం ఎండింగ్ వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే బాగుండు అనిపించింది. ప్రతి ఒక్క ఎంగేజ్ లో ఉన్నవాడు అదే కోరుకుంటాడు. కానీ ఆఫ్టర్ 18 తర్వాత వాడు హక్ చేసుకుంటాడు. అరే కిల్డ్ అయ్యా, ఇదే నా 18 సంవత్సరాలు బర్త్డే, 18th బర్త్డే అంటది. అప్పుడు హక్ చేసుకుంటాడు. అరే ఏం తీసినాడా, ఆడు తీసినోడికి యాక్చువల్ దిమాగ్ పెట్టాలన్నమాట. నాని ఉట్టిగినే ఏది పెట్టాడు అనమాట. ఉట్టిగినే దేని మీద రాయడు. అరే గేమ్ చేంజర్ కాదు, నిన్న ఏదో వచ్చింది దిల్రూబాడమ్మ సినిమా, ఎందుకు తీస్తాడు అదో నాకు ఏం నచ్చలేదు. రాత్రి చూసిన సినిమా దిల్రూబా. ఏం అదే 200-300 సినిమాలు తీస్తే గొప్ప కాదండి. 200 సినిమాల్లో ఒకటే తోపు ఉంటే గొప్ప. నాకైతే ఆ సినిమా అసలు న్యాయం ఏంటి, ఎలా ఉండాలి, బయట ఎలా బిహేవ్ చేయాలి, ఎలా చేయకూడదు అనేది సినిమాలో ఉందనా. స్టార్ నాని అన్నా అన్నా, నాని అన్నా అలా ఎక్కడున్నా అన్నా నన్ను గుర్తు పెట్టుకోనా, నా లాగ మీద ఒట్టు. కోర్టు సినిమా హిట్ ఇచ్చినవనా, మంచి సబ్జెక్ట్ అనా అలా అలా కోర్టు అన్నా. నా ఫ్యామిలీ స్టోరీ సెకండ్ హాఫ్ ఇలా లేచిపోయిందన్నా. గాల్లో ఫ్లై 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 అని ఎగిరిపోయింది అన్నా. హెలికాప్టర్ లేదన్నా, ఎక్కడో గాలి ఎగిరిపోయింది. అలా ఉందన్న సినిమా. నా రేటింగ్ ఇచ్చే రేటింగ్ జెన్యూన్ రేటింగ్ 5.5. నిజంగా బాగుంది. అరే అన్న నువ్వు సినిమా చూడే, అరే అన్న ఈ కోట్ తీసుకో, కోటి సినిమా పోతా. ఆ కోటు పోయాకు, ఆ కోటికి ఎందుకు జైల్లో పెట్టా, ఈ కోటికి పోతా. నీ గుండు బల పడతారే, నీ గుండు బల పడతా బాగాలేకపోతే అన్నా. ప్రియదర్శి అన్నా